నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రస్తుతం విస్తృతంగా వినిపిస్తున్న పేరు చిగురుపాటి జయరాం. బ్యాంకుల అధినేతగా, ఫార్మా కంపెనీ అధినేతగా, మీడియా రంగంలోనూ కాలుమోపినవాడిగా చిగురుపాటి పేరు ఇటు ఆంధ్ర నుంచి అటు అమెరికా వరకు సుపరిచితం. కానీ ఈ మధ్యలో ఇటు కుటుంబ వివాదాలు, అటు కంపెనీ వ్యవహారాల కారణంగా గందరగోళంగా మారింది. వివాదాలు, వివాహేతర సంబంధాలతో జయరాం చిగురుపాటి చివురుటాకులా వణికిపోయి ఆఖర్లో దిక్కులేని చావు చచ్చారు. ఇంతకీ ఈ కేసులో కీలక నిందితుడిగా నిలుస్తున్న రాకేష్ కు జయరాంకు పరిచయం ఎలా ఏర్పడింది? శిఖా చౌదరి వీరి మధ్యలో ఎలా ఎంట్రీ ఇచ్చింది? ఈ ట్రయాంగిల్ డ్రామాలో కీలక మలుపులేంటి? గత నెల అంటే జనవరి 30వ తేదీ తన ఇంటి నుంచి బయలుదేరిన జయరాం 31వ తేదీ అర్ధరాత్రి సమయానికి నందిగామ దగ్గర ఒక కారులో డెడ్ బాడీగా మారారు. ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. కారులో లభ్యమైన మృతదేహం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఫార్మా, బ్యాంకింగ్, మీడియా రంగాలతో పరిచయం ఉన్న డాక్టర్ చిగురుపాటి జయరాందిగా గుర్తించారు పోలీసులు. అక్కడి నుంచి మొదలైంది ఓ అన్వేషణ. చిగురుపాటి జయరాం ఇలా దిక్కులేని చావు చావటం వెనుక కారణమెవరు, ఏమిటి అన్నది సస్పెన్స్ గా మారింది. జయరాంను చంపిందెవరు? 30-31వ తేదీల మధ్య ఆ 30 గంటల సేపు ఆయన ఏమయ్యారు? ఎక్కడికెళ్లారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక తనంత తానుగా అజ్ఞాతంలోనికి వెళ్లారా అన్న విషయాలు అంతు చిక్కలేదు. దీనిపై పోలీసులు ఎంతో పరిశోధన చేయవలసి వచ్చింది. 30వ తేదీన హైదరాబాదులోని తన ఇంటికి దగ్గరలోని దసపల్లా హోటల్ నుంచి జయరాం ఎక్కడికి వెళ్లారు? ఆ సమయంలో ఆయన వెంట ఉన్నదెవరు? 6 లక్షల రూపాయలు ఎవరి నుంచి తెప్పించారు? ఎవరు తెచ్చారు? పతంగి టోల్గేట్ దగ్గర దొరికిన సీసీ ఫుటేజ్లో ఉన్నది ఎవరు? దసపల్లా హోటల్ సీసీ ఫుటేజ్లో ఉన్నది ఎవరు? వీళ్ళిద్దరూ ఒకటేనా వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ వెళ్లారు పోలీసులు. మొదట శిఖా చౌదరి పేరు ప్రముఖంగా వినిపించగా, తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ రాకేష్ రెడ్డి దిశగా ఈ కేసు క్రమంగా కదలడం మొదలైంది. శిఖాతో జయరాంకు వివాహేతర సంబంధం ఉందని, రాకేష్కు శిఖాకు ఇదివరకే సంబంధం ఉందని, ఈ సంబంధం వదులుకోవడానికి రాకేష్కు జయరాం డబ్బులిచ్చారని వంటి కొన్ని అంశాలు మొదట వెలుగులోకొచ్చాయి. శిఖా పేరిట జయరాం ఎన్నో ఆస్తులు సమకూర్చారని, ఆ పత్రాలను ఆమెకు ఇవ్వకుండా జయరాం తన దగ్గరే ఉంచుకున్నారని అన్నారు. జయరాం చనిపోయిన తర్వాత శిఖా, శ్రీకాంత్ ఇద్దరు జయరాం ఇంటికెళ్లి కొన్ని కీలక పత్రాల కోసం వెతుకులాడారని జయరాం వ్యక్తిగత సిబ్బంది వెంకటేష్ అన్నారు. ఆ టైంలో ఆమె శిఖా చౌదరి వచ్చి అది తాళం కోసం బాగా గట్టిగా వాదించి తాళం తీసుకొని పైకి వెళ్ళి, ఆ టైంలోనే ఈశ్వర్ అని కోస్టల్ బ్యాంక్ ఎండి ఎవరు రానివద్దు, బయటికి పంపించి ఎవరు వచ్చినా అంటే ఎంబడే ఆమె లేదు మేడం వెళ్ళొద్దంట అంటే సరే అని ఎంబడి రిటర్న్ పంపించేదాం సార్. పై వివరాలు తెలిసాయి కానీ అసలు విషయం అంతు చిక్కలేదు. జనవరి 30-31 తేదీల మధ్య ఏం జరిగిందన్న విషయంపై మాత్రం అప్పుడే ఒక క్లారిటీ రాలేదు. దీంతో మరింత లోతుగా పరిశీలించిన పోలీసులకు ఒక్కో నిజం తెలియటం మొదలైంది. ఈ కేసులో రాకేష్ ది కీలక పాత్రగా బయటపడింది. ఇంతకీ ఈ రాకేష్ ఎవరంటే జయరాం గతకాలపు కంపెనీ వ్యవహారాలను పరిష్కరించిన వ్యక్తిగా బొంతపల్లిలో పాలీ లెన్సెస్ టెక్ట్రాన్ కంపెనీ పెట్టాడు జయరాం. ఈ కంపెనీలో ఉద్యోగుల జీతాల విషయంలో సమస్య పరిష్కరించడానికి 2 ఏళ్ల క్రితం పరిచయమయ్యాడు రాకేష్ రెడ్డి. జయరాంకు ఉద్యోగులకు మధ్య మీడియేటర్గా ఎంటర్ అయ్యాడు. ఆ సమయంలో జయరాం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో రాకేష్ ద్వారా 4.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పటికే ఇదే కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్న శిఖాతోనూ పరిచయమైంది రాకేష్కు. శిఖాతో కొన్నాళ్లు డేటింగ్ చేశాడు. శిఖాను దుబాయ్ తీసుకెళ్లటం, అక్కడ ఆమె కోసం భారీగా ఖర్చు చేయటం వంటివి నడిచాయి. తన నుంచి శిఖా భారీగా డబ్బు ఖర్చు చేయిస్తోందని గ్రహించిన రాకేష్ ఆమె నుంచి దూరం జరిగాడు. సరిగ్గా ఇదే సమయంలో తన మేనమామ అయిన జయరాంకు కూడా దగ్గరై డబుల్ గేమ్ ఆడింది శిఖా. ఇది గ్రహించిన రాకేష్ ఆమెకు బ్రేకప్ చెప్పాడు.
శిఖ మీద పెట్టిన ఖర్చు, జయరాంకిచ్చిన అప్పు పేరుకుపోవడంతో నిలదీశానంటాడు రాకేష్. ఆ మొత్తం తానిస్తానని జయరాం అన్నారని, అది జాప్యం కావడంతోనే అసలు గొడవ మొదలైందంటాడు రాకేష్. తేదీన జయరాం ఇండియా వచ్చినప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని తన ఇంటికి పిలిపించాడు రాకేష్. జయరాంను ఇవ్వాల్సిన డబ్బు అడిగాడు. దీంతో అక్కడికక్కడ జయరాం తనకు తెలిసిన కొందరికి ఫోన్ చేసి డబ్బు అడిగాడు. ఎవ్వరూ అంత మొత్తం తీర్చడానికి ముందుకు రాలేదు. గతంలో కోస్టల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన ఈశ్వర ప్రసాద్ 6 లక్షల రూపాయలను ఇవ్వగలనని అన్నాడు. దీంతో రాకేష్ తన మనిషిని దస్పల్లా హోటల్కు పంపాడు. అక్కడ తన మనిషి డబ్బు కలెక్ట్ చేశాడని, మిగిలిన డబ్బు ఇవ్వకపోవడంతో 31వ తేదీ ఉదయం జయరాంను చేత్తో 2 దెబ్బలు కొట్టానని, హార్ట్ పేషెంట్ కావడంతో జయరాం చనిపోయారని అన్నాడు రాకేష్. తనలాగే ఎంతో మంది జీవితాలతో ఆడుకుందని, ఆమెకు జయరాంతో వివాహేతర సంబంధముందని, ఆమె డబ్బుల కోసం దేనికైనా తెగిస్తుందని ఆరోపిస్తున్నాడు రాకేష్ రెడ్డి. తాను జయరాంను చంపాలని కొట్టలేదని అంటున్నాడితడు. కోపంతో 2 దెబ్బలు వేయగానే చనిపోయాడు తప్పించి ఇందులో తన తప్పేం లేదంటున్నాడు. తెలిసి జయరాం రాకేష్ ఇంటికెళ్లి ఎలా ఇరుక్కున్నారు? ఆయన బలహీనతలే ఆయన్ను కబళించాయా? జయరాం వీక్నెస్ తెలుసుకొని మరి రాకేష్ ఆయన్ను దెబ్బతీశాడా? డాక్టర్ చిగురుపాటి జయరాంకు తొలినాటి నుంచి అమ్మాయిల పిచ్చి. ఇది గ్రహించిన శిఖ, రాకేష్ తదితరులు జయరాంతో ఈజీగా ఆడేసుకున్నారని తెలుస్తోంది. రాకేష్ కు జయరాం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు రావాల్సి ఉంది. గతంలో కళ్లద్దాల కంపెనీ ఉద్యోగుల వివాదం నడిచింది. ఇందుకోసం తీయించిన అప్పు, దాని వడ్డీ కలుపుకొని సుమారు 5 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. దానికి తోడు శిఖా చౌదరి కోసం పెట్టిన ఖర్చు మరో 1 కోటి వరకు ఉంటుంది. ఈ మొత్తం ఎంతకీ రాకపోవడంతో ఓ ఎత్తు వేశాడు రాకేష్. తాను ఫోన్ చేస్తే జయరాం ఎంతకు రియాక్ట్ కాకపోవడంతో రీనా పేరిట కొత్త ఫోన్ నెంబర్ క్రియేట్ చేశాడు రాకేష్. ఈ నెంబర్ నుంచి వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టాడు. ఆ నెంబర్కు అందమైన అమ్మాయి ఫోటో వాడడంతో ఆ ట్రాప్లో చిక్కాడు జయరాం. తాను ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉంటున్నానని, ప్రెజెంట్ ఖాళీగా ఉంటున్నానంటూ రీనా పేరిట ఓ మెసేజ్ వాట్సాప్ చేశాడు రాకేష్. ఇందులో మరో కండిషన్ ఉందని, వెంట డ్రైవరే కాదు మరెవరూ లేకుండా ఒంటరిగా రావాలని వాట్సాప్ చేశాడు రాకేష్. అమ్మాయి అనగానే మరో మాట ఆలోచించకుండా రియాక్ట్ అయ్యాడు జయరాం. ఆమె ఎవరు ఏమిటన్నది కూడా చూసుకోలేదు. అమ్మాయి పిలవటం ఆలస్యం, ఆ వెంటనే బయలుదేరిపోయాడు. రీనా పేరిట రాకేష్ పెట్టిన కండిషన్ ప్రకారం గన్మెన్, డ్రైవర్ లేకుండా సింగిల్ గా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన జయరాంకు అనుకోని షాక్ ఎదురైంది. అది రీనా ఇల్లనుకొని వెళితే రాకేష్ ఇల్లుగా కనిపించింది. జయరాం ఆ షాకులో ఉండగానే ఇంట్లోకి లాక్కెళ్లాడు రాకేష్. డాక్టర్ జయరాం మర్డర్ కేసులో కీలక నిందితుడు రాకేష్. రాకేష్ గురించి రాకేష్ తండ్రి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి ఎవరు, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఇప్పటికీ పోలీసులు చోదిస్తున్న ప్రశ్న.
అంతేకాకుండా దీనికి సంబంధించి రాకేష్ రెడ్డి వ్యవహారం కావచ్చు, రాకేష్ రెడ్డి లైఫ్ కావచ్చు, రాకేష్ రెడ్డి పూర్తిగా జూబ్లీస్లో ఉంటున్న వ్యవహారం కావచ్చు, వీటన్నిటి చూపించినట్లయితే రాకేష్ రెడ్డి ఒక లావిష్ లైఫ్, రాకేష్ రెడ్డి పూర్తిగా అత్యంత సంపన్నుడు అని చెప్పి అనుకుంటాం. కానీ రాకేష్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కడు పేదరికం కనిపిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం వాళ్ళు చూసినట్లయితే రాకేష్ రెడ్డి వాళ్ళు ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. రాకేష్ రెడ్డి వ్యవహారం చూసిన తల్లిదండ్రులు ఎప్పుడో దూరం పెట్టారు. అంతేకాకుండా రాకేష్ రెడ్డి చూసినట్టయితే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర వచ్చింది లేదు. వాళ్ళ కనీసం తాను సంపాదించిందో సింగిల్ గవ్వ కూడా వాళ్ళకి ఇచ్చింది లేదు. అయితే ప్రధానంగా చూసినట్లయితే రాకేష్ రెడ్డి కుటుంబం ఏ విధంగా ఉంది, రాకేష్ రెడ్డి లావిష్ లైఫ్ కి ఇటు ఉన్న కుటుంబానికి ఉన్న తేడా ఏంటి అసలు చూద్దాం. ప్రస్తుతానికి రాకేష్ రెడ్డి తండ్రి మనతో ఉన్నారు. సరే చెప్పండి, రాకేష్ రెడ్డి కనీసం మీ దగ్గరికి ఎప్పుడు రావడం జరిగిందా? అసలు రాకేష్ రెడ్డి మీ దగ్గర నుంచి ఎప్పుడు దూరం అయ్యాడు? వస్తాడు, ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత నుంచి వస్తలేడు. అంతకుముందు మా దగ్గరే ఉన్నాడు. మాకు ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు. అసలు ఆయనకు చాలా అలవాటే లేదు. ఆ అమ్మాయి ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి రావట్లేదు. రాకేష్ రెడ్డి అంటే ఒక లావిష్ లైఫ్, జూబ్లీస్ లో అంత సంపన్నులతో ఫ్రెండ్షిప్ ఉంది, కరోడ్పతి అంటారు. మీరు చూసిన కడు పేదరికం అసలు ఏంటి? మేము ఎవరికి ఇబ్బందికి లేము, ఆర్థికంగా మంచిగానే ఉన్నాము. మాకు ఆయన తెచ్చిపెట్టవలసిన అవసరం లేదు. ఆయన కూడా చేసిన పని కూడా మంచి పనులు చేసిండు, అందరూ సాయం చేసిండు తప్ప ఎవరికి మోసం చేసిన వ్యక్తి కాదు. ఎవరికి మోసం చేయలేదు, హెల్ప్ చేసిన రకమే. ఎవరికైనా ప్రాణం ఇస్తాడే కానీ ప్రాణం తీసే రకం కాదు ఆయన. అది రాకేష్ రెడ్డి చూస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరితో పరిచయం ఉంది, వాళ్ళతో తిరుగుతుంటాడు. పరిచయాలు ఉన్నాయంటే ఇక పరిచయాలు ఉన్నది మేము ఎట్లా చెప్పగలుగుతాం? పరిచయాలు ఉంటాయి, ఎవరన్నా పిలుస్తుంటారు, దానికి చెప్పడానికి వీలు లేదు కదా. కానీ ఆయన ఒక మేము నమ్మట్లేదు, మా అబ్బాయి ఇట్లా చేసిండని నమ్మట్లేదు. సార్ రాకేష్ ఏం చేస్తాడు అసలు? మొత్తంగా చూస్తే ఆయన చదువుకున్న తర్వాత ఏం చేస్తాడు అసలు? బిజినెస్ చేస్తాడు, ఆయనకు అక్కడిక్కడ బిజినెస్ చేస్తుంటాడు, మంచిగా ఉన్నాడు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూస్తే రాకేష్ ని చాలా చోట్ల కూడా అరెస్ట్ చేసిండు. మన కుక్కడపల్లి పోలీసులు కూడా గతంలో అరెస్ట్ చేసి పోయింది. అది అప్పుడు కూడా ఇట్లాగే అన్యాయంగా చేశారు, అయిపోయింది. అది కూడా అందులో కూడా ఆయన కేసులో ఏం ఆయన చేసింది లేదు, చెప్పింది లేదు, అన్యాయంగా చేశారు, పోయింది. అంటే ఇప్పుడు చూసినట్లయితే రాకేష్ రెడ్డి నిజంగా ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందని మీరు అనుకుంటారు? ప్రమేయం ఉందని ఎట్లా అనుకుంటాం? మా అబ్బాయి గురించి నేను ప్రమేయం ఉంటే దర్యాప్తు చేసి కరెక్ట్గా చర్చించమని ఎవరు వస్తే వాళ్ళని. దర్యాప్తు అనేదానికి కరెక్ట్గా ఉండాలి కదా, లేదు. ఒకటే చూపిస్తున్నారు, ఒకడే ఆయన ఏదో చేసిండు, ఒకటే చేసినా చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. అంటే మరి శిఖర్ చౌదరి ఇద్దరు కలిసి చేసినారు అనుకుంటారు, ఒక మీ అబ్బాయి చేసిన? ఇక ఇప్పుడు మేము ఎలా చెప్పగలం? ఇప్పుడు ఆమె చెప్పిన తర్వాతనే, ఆయన దగ్గర పరిచయం అయిన తర్వాతనే మాకు ఇట్లా జరుగుతుంది తప్ప అంతకుముందు మాకు మా అబ్బాయి ఎలాంటి అంటే అంత చాలా మంచివాడు, అసలు సంబంధమే లేదు. మా అబ్బాయికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఆయనకు చెడు తిరుగుడు లేదు ఆయనకు. అసలు ఏమి ఎక్కడ ఎవరినన్నా మీరు తెలుసుకోండి కావాలంటే. శిఖర్ చౌదరి ఎంతకాలం నుంచి పరిచయం అయింది? పరిచయం అయింది కూడా మా దగ్గర రాలేదు, ఆయనకే పరిచయం అయిందా పబ్లిక్ అక్కడిక్కడ చెప్పడమే కానీ మేమే చూడలేదు. కాకపోతే ఆయన పరిచయం అయిన తర్వాతనే మా అబ్బాయి ఇంటికి రావట్లేదు 2 years నుంచి. అంటే మీ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కావచ్చు, లేకుంటే మీ అబ్బాయి కోసం మీరు కాంటాక్ట్ చేయడం కావచ్చు, జరిగింది? చేయలేదు, ఏమైనా చేయాలి, మాకు ఆరోగ్యం బాగలేదు, చేయలేదు. లాస్ట్ ఏం చెప్పదలుచుకుంటా ఈ ఇష్యూలో? ఏం చెప్పాలి, ఆ పోలీసులు ఏం దర్యాప్తు సక్రమంగా చేయాలని ఒక ప్రార్థన. మీరు కూడా చూస్తున్నారు కదా మాది, చూడండి. నిజంగా మరి చూస్తేనే మొత్తం రాకేష్ రెడ్డి చుట్టే వ్యవహారం నడుస్తుంది, రాకేష్ రెడ్డి చేశాడని చెప్తున్నారు. అలా నడిపిస్తున్నారు వాళ్ళు. అది ఏం చెప్పమంటారు చెప్పండి? మా అబ్బాయి అట్లాంటి వాడు కాడు, అట్లాంటి చెడు అలవాటు ఏది లేదు, నేను చేసినట్టే నమ్మట్లేదు. ఆర్థికంగా ఇబ్బంది లేదు, మా అబ్బాయికి ఇబ్బంది లేదు, మాకు లేదు, ఎవరికి లేదు, మేమంతా బాగున్నాం. ఫైనాన్షియల్గా మాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఏదో మాకు తీసుకొచ్చి ఇచ్చే ఆ రకంగా మాకు ఏం లేదు. అన్ని విధాలా మేము బాగున్నాం, మా అబ్బాయి బాగున్నాడు. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటారు మీరు? ఎవరున్నారంటే నేను ఎలా చెప్పగలుగుతాం? పోలీసు తెలుస్తామంటున్నారు, ఏం తెలుస్తారో చూద్దాం, వెయిట్ చేస్తున్నాం. అది ఎవరిని అప్రోచ్ కాలేమండి, మా ఆరోగ్యం బాగలేదు, నేను ఎవరు అప్రోచ్ కాలేను కూడా. ఏదైతే శిఖర్ చౌదరి పరిచయం అయిన తర్వాతనే తన అబ్బాయి ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పి అటు తండ్రి చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ ఇష్యూ వ్యవహారంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు, అయితే తన కుమారుడు చాలా మంచివాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని చెప్పి కూడా తండ్రి చెప్తున్నాడు. అయితే ఏదైనప్పుడు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలైన నిజాలని బయటికి రప్పించి ఎవరైనా దోషులుంటే వారిపైన శిక్షించాలని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ వెంకట్ యాదవ్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.